2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో కాస్త ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. 3 గ్రహాలు మాత్రమే దివ్యంగా యోగిస్తూ ఉన్నాయండి. ప్రధానంగా ఏంటంటే అండి, కన్యా రాశి వాళ్ళకి 12వ స్థానము అయినటువంటి సింహరాశిలో రవి, బుధ, కేతుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. రవి 17వ తారీఖు వరకు అక్కడ ఉండడం వల్ల అనారోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృధాగా డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. బుధగ్రహ సంచారం 12వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఈ బంధువుల విషయంలో కావచ్చు, విద్యాపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చమ్మా. అయితే ప్రధానంగా మనం చూస్తే అండి, వీళ్ళకి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా యోగిస్తోంది. దీని మూలకంగా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అది తగ్గేటువంటి యోగము. ఇక్కడ చూడండి, 17వ తారీఖు దాకా రవి 12వ స్థానం ఆరోగ్య సమస్యలు. ఇక్కడ దాని నుంచి కాపాడేటువంటి యోగం రాహు వల్ల కలుగుతోంది. కానీ ఈ రాహు అనేటువంటి ఆయన ఈ మంత్లో జరిగినటువంటి చేంజ్ కాదమ్మా. అది గత కొన్ని మంత్స్గా అక్కడే ఉన్నారైనా దాంట్లో ఎలాంటి మార్పు చేర్పు లేదు. ఆరోగ్య సమస్యలు రావడం, దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాహు అనేటువంటి ఆయన చేస్తూ ఉంటారు. సో ఈ మాసానికైతే పనులన్నీ వాయిదా పడేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే రవి బలము అనేటువంటిది లేదు. ఈ రవి బలం లేకపోవడం వల్ల ఏ పనైనా సరే సకాలంలో పూర్తవడానికి తగినటువంటి ప్రయత్నాన్ని, నిర్లక్ష్యము, బద్ధకము ఎలాంటివి లేకుండా జాగ్రత్తగా మీరు పని మీద శ్రద్ధ పెట్టగలిగితే దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. తర్వాత చెప్పాలి అంటే ఈ కేతుగ్రహ సంచారం కూడా 12వ స్థానంలో ఉందమ్మా. ఇది యాక్చువల్లీ కాస్త మంచిదే అని చెప్పచ్చు. దైవ భక్తి కానీ, దైవ బలం కానీ అనుగ్రహించేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఈ మంత్లో జరిగినటువంటి చేంజ్ అయితే ఇది కూడా కాదండి. కొన్ని మంత్స్గా జరుగుతోంది. ఇది ఎలాంటి మార్పు లేకుండా సెప్టెంబర్ మాసంలో కూడా కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి 11వ స్థానంలో శుక్ర బలము అనేటువంటిది చాలా బాగుందమ్మా. దీనివల్ల నూతన పరిచయాలన్నీ కూడా మంచి వ్యాపారానికి కావచ్చు, మంచి ఉపయోగకరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. తరువాత ఎవరైనా విమెన్ వల్ల ఒక మంచి గుడ్ న్యూస్ అనేటువంటి అవకాశం ఉంటుంది. సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, లేదు అనుకుంటే ఈ వర్చువల్ రియాలిటీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి ఏఐ కానీ వీళ్ళు కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఉమెన్ క్లాతింగ్ కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, లేకపోతే ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, కొత్త తరహా ఆలోచనతో కొత్త తరహా జీవితాన్ని స్టార్ట్ చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళందరికీ ఈ శుక్రబలం చాలా బాగా రాజయోగాన్ని కలగజేస్తుందండి. దీనివల్ల చాలా బాగుంటుంది. అండ్ ఈ శుక్రబలం బాగుండడం వల్ల ఇంకేమేమి ఉంటాయి అంటే ప్రేమ వ్యవహారాల్లో మంచిదైనటువంటి పరిస్థితులు చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటమ్మా, శుక్రబలం పెరగడం వల్ల నూతన ఉత్సాహంతో పనిచేసేటువంటి యోగం వీళ్ళకి కలుగుతుంది అని చెప్పచ్చు. ఇంతవరకు చాలా బాగుందండి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సింది దేని విషయంలో అంటే లగ్న, ద్వితీయ స్థానాల్లో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోందమ్మా. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, అప్పుల విషయంలో అప్పు చేయకూడదండి. ఈ మాసంలో అప్పు అస్సలు చేయొద్దు. చేసినట్లయితే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పచ్చు. 12th అండ్ 1st హౌస్లో రవిగ్రహ సంచారం అనారోగ్య సమస్యల కిందాక మనం చెప్పుకున్నామమ్మా. బుధగ్రహ సంచారము, వ్యాపారం ఎవరైనా చేసేటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటే ఆ వ్యాపారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నూతన పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ టైంలో అసలు ఏది చేయొద్దు. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, ప్రతి నెల ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళైతే ఈ మాసం అస్సలు పెట్టుబడి పెట్టద్దు. నష్టపోయే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ 1 మంత్ మీరు సేఫ్గా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అస్సలు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. తర్వాత 7వ స్థానంలో శని వక్రించి ఉన్నారండి. కన్యారాశి వాళ్ళకి జనరల్లీ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ సందర్భంలో కూడా శని వక్రించి ఉండడం వల్ల మెరిటల్ లైఫ్లో చిన్న చిన్న మనస్పర్ధలు, వాగ్వివాదాలు కానీ, కలహాలు కానీ తలెత్తే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. రవి బలము లేదు కాబట్టి రాజకీయ నాయకులు కానీ, బంగారము వ్యాపారం చేసేవాళ్ళు కానీ, డాక్టర్ ఫీల్డ్లో ఈ వైద్య వృత్తిలో చదవాలి, ఎదగాలి అని కోరుకునే వాళ్ళు కానీ ఎవరైనా రవి బలం లేదు కాబట్టి ఒక్క మాసము జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్.
అవమానపడేటువంటి అవకాశములు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంపై శ్రద్ధ వహించండి. మాసం చివరిలో మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది. శివార్చన చేసినట్లయితే లేదా గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే గొప్పదైన శుభ ఫలితాలు చూస్తారమ్మా. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటండి? వీళ్ళకి ఈ మాసంలో పింక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే నెంబర్? కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుంది. కలిసి వచ్చే రోజు? శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ దేవునికి ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు తూర్పు దిక్కు ప్రయాణాలు కానీ ఈస్ట్ వైపు ఏదైనా పని చేసినా ఈ మాసంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన గొప్పదైన శుభ ఫలితాలు తీసుకొచ్చి పెడుతుందమ్మా. ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే, బిజినెస్లో డౌన్ఫాల్ ఉంటే పెసలు దానంగా ఇవ్వండి. మీరు ఒకవేళ రాజకీయ వృత్తుల్లో ఉంటే గోధుమలు దానంగా ఇవ్వండి, కేజింపావు. తర్వాత ఎవరైనా సరే ఈ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అంటే శనగలు దానంగా ఇవ్వండి. దాని నుంచి చాలా మంచి శుభ ఫలితాలు చూస్తారమ్మా. అంటే ఉమాగారు, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు కానీ, నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ జాతకంలో ఉండేటువంటి విషయాలే కాకుండా వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, ప్రతి దాని మీద నేను గైడెన్స్ ఇస్తానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైతే మీరు విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా క్లియర్ అవ్వాలో, ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.